నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది. 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం శ్రేణులు పవర్లోకి రాగానే ఊపిరి పీల్చుకున్నాయి. అయితే కొంతమంది మాత్రం లభించిన అవకాశాన్ని తప్పుగా వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల వైసీపీ కార్యాలయాలపై దాడులు జరగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి సతీమణి పోలీసు అధికారితో దురుసుగా మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై అధినేత చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటివి మళ్లీ జరిగితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కార్యకర్తలకు ఇదే రకమైన హితబోధ చేశారు. వైసీపీ వాళ్ళు చేశారు కదా అని మనం కూడా అలాగే చేస్తే ఇక తేడా ఏంటి అని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే అటు తమ్ముళ్ళు ఇటు జన సైనికులు తమ అధినేతల మాట వింటారా అన్నది ఇప్పుడు సందేహంగా మారింది. ఇప్పటికే అనేక చోట్ల తెలుగుదేశం నాయకులు వసూళ్ల పర్వం మొదలుపెట్టేశారన్న విమర్శలు వస్తున్నాయి. మరి వీటి ప్రభావం ప్రభుత్వంపై ఎలా ఉండనుంది? అధినేతలు తమ క్యాడర్ను ఎలా కంట్రోల్ చేస్తారు? రానున్న 5 ఏళ్లు ఎలాంటి పాలన అందించనున్నారు? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మంత్రి సతీమణి వ్యవహరించిన తీరుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో అలాగే ప్రతిపక్షాలకు కూడా ఒక అస్త్రం దొరికింది అనేటువంటి మాట వైఎస్ఆర్సీపీ నాయకులు నేతలు కూడా ముందు నుంచే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి టీడీపీ అధికారంలోకి రాగానే చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దాడులు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ముందు నుంచే చెప్పాము అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. బట్ అధినేతలు ఎంతవరకు కంట్రోల్ చేస్తారు? 5 ఏళ్ల పాటు మేము చాలా కష్టాలు పడ్డాం, చాలా కేసులు ఎదుర్కొన్నాం, చాలా దాడులు కూడా మా మీద చేశారు కాబట్టి దిగువ స్థాయి కేడర్ అంతా కూడా ఒకంత గ్రామాల్లో కావచ్చు, లేకపోతే పట్టణాలు, నగరాలు, అలాగే నియోజకవర్గాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్నటువంటి ఆవేశాలన్నీ కూడా పెళ్ళుబిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాకు అదును వచ్చింది కాబట్టి మేము కూడా రెచ్చిపోతామనేటువంటి రీతిలో కొంతమంది వ్యవహరిస్తున్నటువంటి తీరుంది. కానీ ఒక మంత్రి గారి భార్య ఒక పోలీసు అధికారితో వ్యవహరించినటువంటి తీరు మాత్రం వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఉంది. అధినేత అయితే చెప్పారు, మరి కింది స్థాయి క్యాడర్ వింటారా లేదా అనేది మాత్రం ఒక ప్రశ్నగా మారింది. ఇదే వాళ్ళ మిడ్ డే డిబేట్. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి పత్తిపాటి కుసుమకుమార్ గారు టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, వారు కూడా లైవ్లో ఉన్నారు. అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా కుసుమకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి మురళి గారు. ఎస్, టీడీపీ అధికారంలోకి వచ్చింది. సో వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నట్టు మా కార్యాలయాల మీద దాడులు జరుగుతున్నాయి, మా ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, మా ప్రాణాలకి ముప్పు అనేటువంటి మాట గత కొన్ని రోజుల నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో గ్రామాల్లో టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారనేటువంటి విమర్శలు కూడా కామన్గా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అధికారుల మీద అధికారంలో లేని అని అంటే మంత్రి గారి భార్య అయినంత మాత్రాన తనకు అధికారం చలాయించేటువంటి పరిస్థితి ఉంటుందా అనేటువంటి ఒక ప్రశ్న. దానికి పోలీసులు జీ హుజూర్ అనాలా, పోలీసు వాళ్ళు ఆర్డర్ వేస్తే పోలీసులు కూడా పాటించాలా, పోలీసులు వణికిపోవాలా అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీన్ని అధినేత ఎలా కంట్రోల్ చేస్తారు? లేకపోతే మా మీద ఇప్పటివరకు దాడులు జరిగాయి కదా, ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, మేము కూడా అదే రీతిన వ్యవహరిస్తాం, అదే పోలీసు అధికారులు మమ్మల్ని కంట్రోల్ చేశారు కదా, మేము కూడా వాళ్ళని కంట్రోల్ చేసే అటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి మాట చెప్తారా? ఎలా చూడాలి దీన్ని? మురళి గారు నమస్కారం అండి. నాతో పాటు చర్చలో పాల్గొన్న వాళ్ళు కూడా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీలన్నింటి కూడా ఎప్పుడు పవన్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అవినీతిని, అక్రమాలను, అన్యాయాలను ప్రోత్సహించేటటువంటి నాయకులు కాదు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అలాంటి వాటిని ప్రోత్సహించే వ్యక్తి అయితే కన్నా ఈ రోజు రాష్ట్ర ప్రజలు 4వ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోపెట్టి ఉండే వాళ్ళు కాదు. ఎందుకంటే నేను చాలా 15-20 సంవత్సరాల ముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మహిళలందరితో కూడా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టేవాళ్ళు అనమాట. ప్రతి 3 months కి 6 months కి అట్లా అధికారం లేని రోజుల్లో. అప్పుడు మేమందరం కనుక మీటింగ్లకి వెళ్తే ఆయన ఒక్కటే చెప్పేవాడు అనమాట, అంటే పిల్లలకి మాస్టర్స్ ఏ విధంగా పాఠాలు చెప్తారో క్రమశిక్షణతో ఉండండి, తప్పు చేయొద్దు అని ఏ విధంగా చిన్నపిల్లలకు చెప్తారో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి లెక్చర్ ఇచ్చేవాడు అనమాట. ఎప్పుడు కూడా ఆయన ఇలాంటి ప్రోత్సహించేటటువంటి వ్యక్తి కాదు. మరి మీరు చెప్పినట్టు రాంప్రసాద్ రెడ్డి గారి సతీమణి మాట్లాడినటువంటి మాటల విషయంలో మనం ఒక మాట్లాడుకున్నట్టయితే కనుక ఇప్పుడు
మంత్రి గారు వైజాగ్ లో కొన్ని ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళారు. ఆయన సతీమణిగా ఆ కార్యక్రమాలని పార్టిసిపేట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సొంత మండలంలో మంత్రి గారు సతీమణి వ్యవహరించినట్లు లేదు, ఒక మాట, మంత్రి గారు సతీమణి మాట్లాడినట్టుగా లేదు, సాక్షాత్ ఒక మంత్రి డామినేట్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా ఇప్పుడు అంటే మనం చూసే చూపులో మనం మాట్లాడేటటువంటి విధానంలో మనం ఉంటాదండి. ఇప్పుడు మంత్రి గారు అంతకు ముందు 2 రోజులు కూడా మితిన్ రెడ్డి గారు అదే విధంగా వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన మాట్లాడడం జరిగింది. ఎందుకు మాట్లాడడం జరిగింది? అధికారం వాళ్ళు పోయిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ వల్ల నష్టపోయినటువంటి బాధితులు ఎంతో మంది కోకొల్లలుగా ఈ రోజు మంత్రి గారికి చెప్పుకోవడం జరిగింది. వాటిపైన ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజు మంత్రి గారి వైపుగా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళేటప్పుడు కొంచెం రక్షణ అనేది కావాలి. ఎందుకు? మంత్రి గారు వైజాగ్ లో ఆయన కొన్ని కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి మంత్రి గారి భార్యగా ఆమె అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. ఆమెకేం సెక్యూరిటీ మొన్నటి వరకు వాళ్ళేం మంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, వాళ్ళకేం సెక్యూరిటీ అవసరం లేదు. వాళ్ళ కుటుంబంతో మేము కూడా చాలా దగ్గరగా ఉంటామండి. రామ్ ప్రసాద్ గారు కానివ్వండి, వాళ్ళ మిసెస్ గారు కానివ్వండి, వాళ్ళ అక్క గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా చాలా సాన్నిహిత్యంగా ప్రజల్లో కలిసిమెలిసి ఉండే వాళ్లే. కానీ ఎక్కడా కూడా వాళ్ళ విషయంలో ఇంతకుముందు మన గతంలో చూసాము, ఎప్పుడైనా సరే వాళ్ళ ఆడవాళ్ల పైన ఏమైనా విమర్శలు వచ్చాయా? ఈ రోజు ఆమె అక్కడికి వెళ్తా ఉంటే వాళ్ళ హస్బెండ్ మంత్రి గారు మాట్లాడే మాటల విషయంలో ఎవరైనా దాడి చేస్తారనేటువంటి ఆలోచనతోటి, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ యొక్క గూండాధనం మనం గతంలో చూస్తాం 5 సంవత్సరాలు. కాబట్టి ఆమె యొక్క భద్రత కోసం ఆ రోజు ఆమె ఆ విధంగా మాట్లాడిందే కానీ ఇంకొక రకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కాదు. మంత్రి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అదే ఎస్ఐ గారికి మా ఇంట్లో టేబుల్ పైన భోజనం పెట్టామని చెప్పి, అవన్నీ మర్చిపోతే ఎట్లండి? ఏ రోజు కూడా వాళ్ళ ఇంట్లో 10 మందికి భోజనం పెట్టి చాలా మంది దగ్గరికి తీసుకున్న వాళ్ళే కానీ ఎప్పుడు కూడా ప్రజలను అనవసరంగా మాట్లాడినటువంటి దాఖలైతే వాళ్ళ కుటుంబంలో లేవు. ఈ రోజు మంత్రి ఇప్పుడు ఆమె ఒక మహిళగా వాళ్ళ చిన్న మండలంకి పోయి అక్కడ గ్రామాల్లో పెన్షన్లు ఇవ్వాల్సి వస్తుంది. ఆ పెన్షన్లకు వెళ్ళాలంటే కనీసం ఆమెకి ఒక మంత్రి గారి భార్యగా ఒక భద్రత కోసం ఆమె అడిగి ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఆమె విమర్శించేటటువంటి మాటలు అయితే ఆమె గతంలో కూడా ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబంలో లేవు. కాబట్టి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఈ టీవీలో కానివ్వండి, పేపర్లో కానివ్వండి, ఈ సోషల్ మీడియాలో కూడా ఈ మాదిరి రావడం వల్ల ఒక పెద్ద దిక్కుగా ఆయన ఇప్పుడు మంత్రి గారి మిస్సెస్కే కాదండి, మిగతా కార్యకర్తలు కూడా ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా ఎప్పుడు పొరపచ్చాలు బయటకు వచ్చి ఎవరి మీద కూడా దాడులు చేయడము, మన పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చేటటువంటి విషయాలు కూడా చెయ్యకండి అని చెప్పడంలో ఒక పెద్దన్న స్థానంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ గారు కానీ చెప్పడం జరిగింది. దాంట్లో మనం లోపాలను ఎదుర్కోవాల్సిన అంటే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మినిస్టర్ గారి భార్య మాట్లాడిన దాంట్లో కొంతమంది టీడీపీ నేతలు ఒక నిమిషం కుసుమ్ కుమార్ గారు, కొంతమంది టీడీపీ నేతలు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి పోలీస్ అధికారి మాతో వ్యవహరించినటువంటి తీరన్నీ కూడా మా దగ్గర లిస్ట్ రాశాం. ఏదైతే లోకేష్ రెడ్ బుక్ అన్నారు, మా దగ్గర కూడా ఒక మినీ సైజ్ బుక్ లాంటిది ఉంది, మేము కూడా దాంట్లో రాశాము. సో ఆ తీరులోనే వారు కూడా వ్యవహరిస్తున్నారు. పోలీసుల మీద ఒక రకమైనటువంటి ప్రతీకార మాటల దాడి అంటారా, లేకపోతే ఇంకొక డామినేషన్ అంటారా, ఇవన్నీ కూడా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ చెప్తున్నటువంటి మాట. దీని ఎలా చూడాలి? మురళి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కొంచెం విచ్చలవిడిగా మాట్లాడడం కానివ్వండి, దాడులు చేయడం కానివ్వండి, అసభ్యకరంగా మాట్లాడడం ఇవన్నీ జరిగినాయి. కాబట్టి వాటిని ఉద్దేశించి మాట్లాడమే కానీ అందరు పోలీస్ ఆఫీసర్స్ చేసింటారని చెప్పి కాదండి. ఈ రోజు పోలీస్ ఆఫీసర్స్ అందరూ సహకరించినారు కాబట్టి ఈ రోజు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ ఉమ్మడి పార్టీలు అధికారంలోకి రావడం జరిగింది. మేము ఇక్కడ పోలీసు వ్యవస్థను మేము తప్పు పట్టట్లేదు. మేము ఇక్కడ కాకపోతే ఇక్కడ జరిగిన విషయాన్ని మనం ఒక సున్నితమైన విషయం అది. ఆమె మంత్రి గారి భార్యగా ఈ రోజు ఒంటరిగా పోయేటప్పుడు అక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయేమో, దాడులు జరుగుతాయేమో. ఇంకొకటి, ఎంతో మంది వందలాది మంది ప్రజలు అక్కడ పెన్షన్ల కోసం వేచి చూస్తా ఉన్నారు. లేట్ అయితే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి. కాబట్టి ఆ ఉద్దేశంతో సమయాన్ని పాటించి మాట్లాడి ఉండొచ్చు. కుసుమ గారు, ఒకవేళ అదే విధమైనటువంటి పరిస్థితి కానీ భావం కానీ ఒకవేళ అయ్యి ఉంటే మాత్రం దానికి ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే సో మంత్రి గారి భార్య కాబట్టి యాజ్ యూజువల్గా ఉండేటువంటి ఎంతో కొంత సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర భద్రతా కారణాలు కావచ్చు, ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒకవేళ అధినేత దృష్టికి ఇంకొక రకంగా కానీ వెళితే మాత్రం దీనికి సంబంధించి మందలించేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి మాట అయితే వినపడుతుంది. మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్గా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్కారం అండి మురళి గారు, మీకు స్వతంత్ర టీవీ వీక్షకులకు, కుసుమ కుమారి గారికి, అదేవిధంగా అన్నగారు లక్ష్మణ్ గారికి అందరూ కూడా
గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్, అధికారం చేపట్టిన తర్వాత ఎస్ ప్లీజ్. యథా రాజా తదా ప్రజ అండి. చంద్రబాబు నాయుడు గారు స్వభావం పాపం కుసుమ్ కుమార్ గారు ఏదో చెప్తా ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు గారి స్వభావం మనకు తెలియదా అండి? మాకు బాగా తెలుసు. అంటే మిమ్మల్ని మాలో కలుపుకోకూడదు, క్షమించాలి మురళి గారు. మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన ఎంఆర్ఓ వనజాక్షి గారిని జుట్టు పట్టుకొని ఇచ్చినటువంటి ఎమ్మెల్యేని సమర్థించాడు. వనజాక్షి గారిని అక్షంతలు వేశారు. అందరికి తెలిసినటువంటి విషయం. ఆయన ఏంటో, ఆయనకి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఏంటో అందరికీ తెలిసినటువంటి అంశమే. దీనే కొత్తగా పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. యథా రాజా తదా ప్రజ అన్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు చేసిందంతా చెయ్యండిరా బాబు, తర్వాత మనం జస్ట్ ఒకసారి చెబుదాం చాలన్నట్టుగా వాళ్ళ కార్యకర్తల్ని ఒక మామూలుగా గొర్రెల సమూహం మీదకి తోడేళ్లను వదిలినట్టుగా వదిలాడండి. తోడేళ్లను వదిలినట్టుగా వదిలాడు. మేము ప్రమాణ స్వీకారం చేసే లోపే మీ ఇష్టం వచ్చినట్టు మీ రక్తదాహాన్ని తీర్చుకోండి, మీ కసి అంతా తీర్చుకోండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చేశాడు. ఏంటి సార్, ఆ వీసీఎల్ని పోయి వీసీ ఛాంబర్స్ పోయి వీసీఎల్ని అమ్మనా బూతులు తిడుతూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలని ప్రొక్లైనర్లు పెట్టి లాయికి పారేస్తూ వీడియోలో కనపట్లేదా అండి? ఇదంతా ఇంత అరాచకం జరిగింది. కుసుమ గారు ప్లీజ్ సైలెంట్ గా ఉన్నాను. నేను మాట్లాడినాక మీరు మాట్లాడండి. వాటిని తొలగించి అంత గందరగోళం చేస్తా ఉంటే నోటికి కుట్లేసుకొని కూర్చున్నాడా ఈ చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కనీసం ఒక మాట చెప్పలేకపోయాడా? అధికారం శాశ్వతం కాదని ఊరకే కాకమ్మ కబుర్లు చెప్పడం కాదు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నప్పుడు చెప్పలేకపోయాడా? మా పత్తిపాడు నియోజకవర్గంలో నాని అని 23 ఏళ్ల దళిత యువకుడిని రాళ్లతో కొట్టి చంపినప్పుడైనా సరే చెప్పలేకపోయాడా? మేము పోయి పార్టీ పరంగా ఒక 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని 5 లక్షలు ఏ మూలకు వస్తాయి ఆ కుటుంబానికి? 23 ఏళ్ల కుర్రాడు పోయిన తర్వాత ఇంత దారుణాలు వీళ్ళు చేస్తా ఉంటే వీళ్ళు మరి ఇక పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక అమ్మవారి ఆరాధనలో ఉన్నారు. నేను కూడా ఈ వరాహి సందర్భంగా ఒక భ్రమరాంబిక అమ్మవారిని దర్శించుకొని వచ్చాను. ఎవరైనా సరే సాంప్రదాయంగా పాటిస్తాం. అమ్మవారి దుస్తులు కూడా ధరించాడు ఆయన. అమ్మవారి దుస్తులు ధరించి ఆయన ఏం చేస్తున్నారు సార్? ఆయన దగ్గర కంట షూస్ లేకుండా షూస్ వేసుకొని వచ్చాడంట సిఐ గారు. సస్పెండ్ చేశాడు సార్. సస్పెండ్. సస్పెండ్ చేశారు. ఇదే అదే ఆంధ్రజ్యోతి పేపర్ లో సస్పెండ్ చేయటం కూడా సబబే. ఆయన మాల వేసుకొని ఉన్నారు. మాల వేసుకొని ఉన్న ఆయన దగ్గరికి ఏమండి యూనిఫామ్ లో ఉన్న అతనికి యూనిఫామ్ లో భాగం షూ అనేది. పవన్ కళ్యాణ్కి తెలిసే జరుగుతుందంటారా ఇది? పవన్ కళ్యాణే చేయించాడు సార్ సస్పెన్షన్. తెలిసే జరిగింది సస్పెన్షన్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చేయించడమే కాకుండా సస్పెన్షన్ చేయించడమే కాకుండా ఆ దుస్తులు వేసుకొని అసత్యాలు మాట్లాడటం. వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నటువంటి వాలంటీర్లు డబ్బులు ఇచ్చేటప్పుడు, పెన్షన్ ఇచ్చేటప్పుడు 100 నుంచి 300 వరకు నొక్కేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు సార్. ఆయన అన్నాడు 32,000 మంది మహిళలని ఉమెన్ ట్రాఫికింగ్ ద్వారా తీసుకెళ్లారు ఈ వాలంటీర్ల వల్ల అని. 3 రప్పించాడా సార్? లేదా ఒక్కరిని రప్పించారా సార్? అసత్యాలతోటి దుర్భాషలతోటి అధికారంలోకి వచ్చారు తప్ప వీళ్ళు ఎక్కడైనా సరే వాస్తవాలను మాట్లాడి నిజాలు చెప్పి ప్రజల్ని మెప్పించామని వీళ్ళు అధికారంలోకి వచ్చారా? అబద్ధాలు చెప్పి విపరీతమైనటువంటి అబద్ధాలను ప్రజలు ప్రచారం చేసి ఇప్పుడు చెల్లెమ్మ చెప్పిన దాన్ని బట్టి రామ్ ప్రసాద్ రెడ్డి గారు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు రామ్ ప్రసాద్ రెడ్డి గారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని అంటున్నానంటే, ఏమైనా అర్హతలు ఉండాలేమో ఆ పార్టీలో వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటు కావటానికి. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు రోడ్డు మీద ఉద్యోగస్తుల్ని బూతులు తిట్టినప్పుడు అచ్చెన్నాయుడు గారికి హెచ్చరికలు జారీ చేయలా. అచ్చెన్నాయుడు గారికి ఇది తప్పు అని చెప్పలా.
పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగస్తుల్ని సిఐని సస్పెండ్ చేస్తే ఇది తప్పు పవన్ కళ్యాణ్ గారు అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పలా. మరి అదే విధంగా గతంలో పత్తిపాటి పుల్లారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్య టోల్గేట్ దగ్గర దురుసుగా ప్రవర్తిస్తే ఇది తప్పు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పత్రిక రాయలా. ఈ రోజు మాత్రం రామ్ ప్రసాద్ రెడ్డి గారి భార్య మీద మంత్రి భార్య అతి అని చెప్పి రాసిన పేపర్ హెడ్డింగ్ పెట్టి ఫస్ట్ పేజీలో ఐటమ్ రాశారు. అంటే కొంతమంది మీదే ఉంటుందా వీళ్ళ దృష్టి అంతా? కొంతమందికి అర్హత లేదా? ఫలాని సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే తప్పు చేస్తే వీళ్ళకి తప్పులా కనపడిద్దా? మిగతా వాళ్ళు ఏమి చేసినా గానీ చలామణి కావచ్చా అనేది ఒకసారి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హరితారెడ్డి తీరుని మేము సమర్థించట్లా, ఇక్కడ హరితారెడ్డి గారి తీరుని సమర్థించట్లా. అచ్చెన్నాయుడు గారు పసుపు బిళ్ళ పెట్టుకొని వెళితే ఎస్ఐ సెల్యూట్ కొట్టాల్సిందే, ఎంఆర్ఓ పని చేయాల్సిందే, కుర్చీ వేయాల్సిందే, మీకు టీ ఇవ్వాల్సిందే. ఆ టీకిను కుర్చీలు వేయటానికి బడ్జెట్ ఏమైనా ఇచ్చారా? ఉద్యోగస్తులకి ఉద్యోగాలు చేస్తారా? తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకే పనులు చేస్తారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓట్లు వేసిన వాళ్ళు 40% మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ప్రజల్లో భాగమే కదా. అంటే వాళ్ళకి మీరు పనులు చేయరా? పార్టీలకి చంద్రబాబు ఒక నిమిషం చంద్రబాబు చెప్పింది ఏంటి అని అంటే పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు మేము ఈరోజు కంప్లీట్ చేసినటువంటి 95% పైగా, అంటే సాయంత్రం పూట వారు చేసినటువంటి కామెంట్ చేసినటువంటి 95% పైగా పెన్షన్ల పంపిణీలో అందరూ పార్టీల వాళ్ళు ఉన్నారు, మాకు ఓటు వేయని వారికి కూడా మేము సంక్షేమాన్ని అందించామనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మరి ఆ కోణంలో చూస్తారా లేకపోతే ఇతరతర కోణాల్లో చూస్తారా అనేది రాబోయే రోజుల్లో ఇంకా మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి అధినేత ఏమైనా మందలిస్తారా, లేకపోతే గత పాలకులు ఏమైనా కాముగా ఉన్నట్లే ఉంటే వారికి కూడా 5 ఏళ్లలో ఏమైనా డ్యామేజ్ ఏమైనా జరగచ్చు అనేది కూడా ఒకసారి మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, ఇక ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు ఒక్క మాట అండి, మంచి సూచన చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు 24 గంటల్లో 95% ఇచ్చామని చెప్పి ఘనంగా చెప్పుకున్నారండి. ఎవరి వల్ల ఇవ్వగలిగారండి? జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేసిన 1,34,000 సచివాలయ ఉద్యోగస్తుల వల్ల ఇవ్వగలిగారు. ఆ సచివాలయ ఉద్యోగస్తులు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని తప్పుడు సమాచారం అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ నోటితోటి వాళ్ళు ఒప్పుకున్నారు. ఇదేమన్నా ప్రభుత్వ కార్యక్రమం లాగా జరిగిందా సార్? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏం పనండి? మాచర్ల మరి చాలా ప్రాంతాల్లో ప్రభుత్వాలు ఇదే చెప్తున్నాను నేను. శ్రీనివాస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పెట్టారా లేకపోతే వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వమే వాళ్ళని పెట్టి ఆ విధమైనటువంటిది చేసింది? అది ప్రభుత్వ కార్యక్రమంగా మాత్రమే చూడాలి కానీ ఒక వ్యక్తి చేసేటువంటి కార్యక్రమంగా చూడకూడదనే మాట అయితే వినపడుతుంది. చూద్దాం. ఒకవేళ మంచి సంస్కరణ, ఒకవేళ అంతర్గతంగా టీడీపీలో కూడా శ్రీనివాస్ గారు అంతర్గతంగా టీడీపీలో కూడా ఒక మంచి వ్యవస్థనే పెట్టారు అని ఒకవేళ వాళ్ళు అనుకొని 95% ఒక్క రోజులో మనం ఇవ్వగలిగామని వారు కూడా అనుకొని ఉంటే డెఫినెట్గా దానికి సంబంధించి ఫలాలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అంతే. డెఫినెట్గా దానికి సంబంధించి మాట్లాడదాం. ఎస్, ఉప్పాల లక్ష్మణ్ గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్, వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎస్, టీడీపీ మంత్రి భార్య ప్రవర్తించినటువంటి తీరుకు సంబంధించి చాలామంది చెప్తున్నటువంటి మాట, సామాజిక మాధ్యమాల్లో ఒక ట్రాన్స్పరెన్సీ అయితే నడుస్తుంది దీనికి సంబంధించి. అంటే గతంలో వైసీపీ వారు కూడా అదే విధంగా రెచ్చిపోయారు కాబట్టి వారికి 5 ఏళ్లు భరించారు. ఒకవేళ టీడీపీ వాళ్ళు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మాత్రం ఇంకో 5 ఏళ్లు భరిస్తాం, దానికి సంబంధించి కూడా ఒక రిజల్ట్ ఉంటుంది, మౌనంగానే మేము మా పని మేము చేసుకుని పోతామని కూడా సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ లాగా హ్యాష్ట్యాగ్తో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? ఏ రాజకీయ పార్టీ నాయకులైనా కూడా వాళ్ళకి పవర్ వస్తూనే అహంభావం కూడా వస్తుంది. అహంభావం వచ్చి ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నది విచక్షణ జ్ఞానం కోల్పోయి ఇష్టం వచ్చినట్టే వాళ్ళ పని జరగలేదని అవతల ఉన్నటువంటి అధికారులను లేదా పోలీస్ యంత్రాంగాన్ని తిట్టడం సహజమైపోయింది. అదేదో వాళ్ళ ఇంట్లో పాలేరులాగా భావిస్తారు అధికారంలో ఉన్నప్పుడు.
మరి అలా కాదు కదా, అడ్మినిస్ట్రేషన్ అనేది అలా ఉండదు కదా. ఇప్పుడు రాయచోటి ఆయనదే మంత్రిది, మంత్రి ఉండి ఆ కారులో ఆమె కూడా అందులో ప్రయాణం చేస్తుంటే మంత్రికి ఉన్న ప్రోటోకాల్ ప్రకారం అన్ని నడుస్తాయి. మంత్రి లేడు, మంత్రి భార్యగా ఆమె కారులో వెళ్తుంది. ప్రొసీజర్ ఏంది? సెక్యూరిటీ ఇవ్వాలంటే ఏంది? ఇంటిమేట్ చేయాలి. కన్సర్నింగ్ పోలీసులకి మంత్రి యొక్క పిఏనో పిఎస్ ద్వారానో ఒక లెటర్ పంపించి ఈ విధంగా పలానా కార్యక్రమాలకి ఈ మంత్రి గారి సతీమణి గారు హాజరవుతున్నారు, ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాలా అన్నది ఖచ్చితంగా లెటర్ పోవాలి. పోయినప్పుడు అప్పుడు పోలీస్ శాఖ వెంటనే రియాక్ట్ అయిపోయి కావాల్సిన సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు. అది ఇలా సిస్టమేటిక్ గా నడవాలి. అలా కాకుండా నేను మంత్రి గారి భార్యను, ఎందుకు రాలేను, ఎక్కడున్నావు, నీకేమైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు జీతాలు ఇచ్చారా అని ఆమె అంత గర్వంగా మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు, అది తప్పది. ఒకవేళ అలా తెలిసి ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్యే తనే మంత్రి అయ్యాడు. ఆ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు ఎప్పుడో ఎమ్మెల్యేగా ఉన్నారు తప్ప తర్వాత ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో అధికారం అనేది లేదు. ఇప్పుడు వచ్చింది. వచ్చినప్పుడు ఆమెకు కూడా ఆ రాజకీయం ఎలా ఉంటుంది, మంత్రి పదవులు వస్తే ఎలా ఉంటాయి, మనం ఎలా వ్యవహరించాలి, ఏ పద్ధతులు పాటించాలి అన్నది తెలియకుండా, తెలియకపోతే తెలియనట్టు వ్యవహరించాలి తప్ప అహంభావంతో మాట్లాడదు. అతన్ని అంత దబాయించి మాట్లాడుతున్నది ఆమె, అది తప్పది. అది అలా మాట్లాడకూడదు. ఓకే, మీకు సెక్యూరిటీ కావాలన్నా మినిస్టర్ పిఏ. ఇప్పుడు ఒకప్పుడు సెక్యూరిటీ కావాలంటే కమ్యూనికేషన్ సిస్టమ్ సరిగా ఉండేది కాదు. పోలీస్ స్టేషన్ కు కాగితమే తీసుకొని పోయి ఇవాళ వాట్సాప్ లో పోయినా ఈమెయిల్లో పోయినా కూడా ఫోన్ చేసి చెప్పినా కూడా ఫోన్ కాల్ కూడా మినిస్టర్ నుంచి రిసీవ్ చేసుకున్నాము, సెక్యూరిటీ ఇస్తున్నామని వాళ్ళ యొక్క దాంట్లో ఏదైతే సెక్యూరిటీ ఒక బుక్ ఉంటుంది అందులో రాసుకొని వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. అలా సిస్టమ్ మారిపోయింది. కమ్యూనికేషన్ సిస్టమ్ వెరీ ఈజీ. ఎక్కడుంటే ఉంది, భూప్రపంచంలో ఎక్కడున్నా కూడా కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. అవును, కమ్యూనికేషన్ తీసుకుని ఆమె ఎస్కార్ట్ తో పోయి ఉంటే అది పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. అలా కాకుండా ఏమయ్యా పాలేరు, నేను వెళ్తుంటే నువ్వు ఎక్కడ పోయావు, నీ పని ఏంది, మాతో పాటు ఉండాలి కదా, మా కారు తుడ్చాలి కదా, మా ఇల్లు తుడ్చాలి కదా అనే పద్ధతిలో పోలీస్ యంత్రాంగాన్ని చూడడం అనేది తప్పు, 100% తప్పు. అలా చూసింది ఆమె యొక్క మాటలు విన్న తర్వాత నేను చెప్తున్నాను. అది తెలియక చేసి ఉండొచ్చేమో కానీ అలా మాట్లాడకూడదు అంత అహంభావంతో. అలాగే మందలించారు చంద్రబాబు నాయుడు గారు కూడా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతటితో అయిపోయింది అనుకున్నాం, కానీ అంతటితో అయిపోదు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు నిత్యము ప్రజాపాలనలో ఏదో ఒక సమస్యలు వస్తుంటాయి. ఎవరో ఒకరు ఇప్పుడు చట్టానికి అనుకూలంగా నువ్వు చెప్పగలిగితే అవతల వాళ్ళు చేయగలుగుతారేమో కానీ చట్టానికి వ్యతిరేకంగా ఆ పని కాదు, ఈ పని ఇలా చేసుకుంటారా అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ఎక్కడ మన ఉద్యోగాలు పోతాయో అనే భయం కూడా వాళ్ళకు ఉంటది. ఎవరు అవినీతి పనులు ఉంటారు, పోలీసు వ్యవస్థలో ఉంటారు, రెవెన్యూ వ్యవస్థలో ఉంటారు, అన్ని వ్యవస్థల్లో ఉంటారు, వాళ్ళు చేస్తారేమో తప్ప అరే ఉద్యోగ భయం ఉన్నవాడు, సామాజిక స్పృహ ఉన్నవాడు అలాంటి పని చేయలేడు. సార్ నా వల్ల కాదు అని చెప్పాలంటే సెలవు పెట్టి వెళ్ళిపోతాడు. అందువల్ల వీళ్ళకు ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఈ కొత్తగా వచ్చారు అందరూ మంత్రులు, మరి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించారో కానీ సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు అందరికీ ఎక్కువ శాతం మందికి ఇచ్చారు. వాళ్ళకి మరి ఏం ట్రైనింగ్ ఇస్తాడో సంఘటన. యువ నాయకులకి పార్టీలో ప్రాముఖ్యత అనేది మొదటి ప్రాధాన్యంగా ఎన్నికలకు ముందు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా లక్ష్మణ్ గారు. మరి ఆయన కూడా తప్పుకొని ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇచ్చిండాల్సింది, యువకులకి ఇవ్వలేదు కదా, ఆయన ఇవ్వలేదు కదా. దానికి ఏం చెప్తాం, ఇది రాజకీయాలు సహజం. ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, ఆయన ఏజ్ ఎంత, మళ్ళీ 3వ ఆయన ఎందుకు ప్రధానమంత్రి అయ్యారు, ఎవరికైనా ఇచ్చుడొచ్చే కదా. అంటే మనం ఏం చెప్పలేము దానికి, ఎందుకంటే ఆయా రాజకీయ పార్టీలు ఆయా రాజకీయ వ్యూహాల ప్రకారం వెళ్తాయి. ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఈ సంఘటన జరగవు అని మనం చెప్పలేము. ఇలాంటివి
జరుగుతాయి, నోరు జారుతారు. అలా అధికారులు కూడా అంటే ఇక్కడ రెండు రకాల సందేహాలు లక్ష్మణ్ గారు ఇక్కడ రెండు రకాల సందేహాలు. అంటే అధినేతలు చెప్పినా వినేటువంటి పరిస్థితుల్లో కింద స్థాయి వాళ్ళు క్యాడర్ లేదా, లేకపోతే నాయకులు వినరా, అదొకటి. ప్లస్ ఆయన అలానే చెప్తాడు కానీ మనం ఇలానే చేస్తేనే ఆయన కామ్గా ఉంటారు, మనల్ని కూడా మౌఖిక ఆదేశాలు కూడా అదే విధంగా ఉంటాయి, దాని అర్థం అదే విధంగా ఉంటుంది అనేటువంటి మాట, లేకపోతే ఏ కోణంలో చూస్తారు అసలు అందరూ కూడా? అంటే కార్యకర్తలు కొత్త, నేను ఓపెన్ గా చెప్తా, ఏ పార్టీలోనూ కానీ ప్లీజ్, డబ్బిచ్చి టికెట్లు కొనుక్కున్న వాళ్ళు నాయకుల మాట వింటారా? పోవానే డబ్బిచ్చారు, నాకు టికెట్ ఇచ్చారు. డబ్బిచ్చి మంత్రి పదవులు తీసుకున్నారు, నాయకుల మాట వింటారా? డబ్బిచ్చి రాజ్యసభ పదవులు తీసుకున్న వాళ్ళు నాయకుల మాట వింటారా? డబ్బిచ్చి ఎమ్మెల్సీ పదవులు తీసుకున్న నాయకుల మాటలు వింటారా? లెక్క పెడతారా? పోయింది, మారిపోయింది. ఎందుకంటే పక్కా అవినీతి అయిపోయింది. కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేకనే కదా ఎన్ని జరగాలను అన్ని సంఘటనలు జరిగాయి 5 సంవత్సరాల్లో. దాని వల్లనే ప్రజలు వ్యతిరేకించారు, 11 సీట్లకే పరిమితం అయిపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు 90 అంగీకారంతో కూడిన మౌనం అని గతంలో చాలా మంది అన్నారు, అంగీకారంతో కూడిన మౌనం అది, సో అందుకోసమే అనేటువంటి మాట. అవును, 95లో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కళ్ళారా చూసిన వ్యక్తిగా చెప్తున్నా, ఆ రోజు కంట్రోల్ ఉండేది, భయము భక్తి ఉండేది. అరే అని ఇవాళ రాను రాను ఏమైపోయింది? పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయింది. ఓటర్కు డబ్బులు యొక్క పంపిణీ విధానము ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా వేలకు వేలు డబ్బులు ఓటర్లకు ఇచ్చి కొనుక్కునేటువంటి పరిస్థితి వచ్చింది. నాయకులు కూడా విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి నాయకులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు. ఇప్పుడు కంట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందండి? కంట్రోల్ ఏముండదు, ఎవరు చేసే పని వాళ్ళు చేస్తారు అంతే. ఆయన ఏదో పబ్లిసిటీ కోసం ఇప్పుడు ఏదో మంత్రిని హెచ్చరించాలని చెప్పాడు, పబ్లిసిటీ తీసుకున్నాడు తప్ప జరగబోయేటువంటి పరిణామాల్ని రోజువారీ ఎక్కడైనా జరుగుతుంది, చేయకండి అని చెప్పే పరిస్థితుల్లో అంత సమయం ఉండదు ముఖ్యమంత్రికి అన్న తర్వాత. జరుగుతూనే ఉంటాయి అంటే వాళ్ళు వింటారా? ఇప్పుడు మనము రాయచోటిది మంత్రి పదవిది తీసుకున్నాము. ఒకప్పుడు ఎలా ఉండేది ఎన్టీ రామారావు టైంలో చెప్పనా? ఒక మంత్రి, కడప జిల్లాకు చెందిన మంత్రే ఒక తప్పు చేస్తే ఈనాడులో బ్యానర్ ఐటమ్ వస్తే ఆ మంత్రిని ఎన్టీ రామారావు వారంలోనే తొలగించేశాడు. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయా? లేవు కదా. హెచ్చరించాము, అయిపోయింది. ఇంకా ఎలా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని మనం చెప్పలేం. సరే, మన మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఏదో ఒక సామాజిక వర్గం అని లేవనెత్తారు కానీ అది ఒక సామాజిక వర్గమా రెండో సామాజిక వర్గమా అని కాదు. ఎవరైనా కూడా అలాగే చేస్తారు, అలాగే ఉంటది. ఇప్పుడు ఆ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గం అని కాదు. కోపం వచ్చినప్పుడు లేవో ఆవేశం పట్టుకోలేక ఎవరైనా ఏ సామాజిక వర్గం వాళ్ళైనా అలాగే మాట్లాడతారు, పోలీసులతో అలాగే వ్యవహరిస్తారు, అధికారులతో కూడా అలాగే వ్యవహరిస్తారు. అంత మాత్రాన మా సామాజిక వర్గం కాబట్టి నేను హెచ్చరించకూడదు, మా సామాజిక వర్గం కాబట్టి నేనేం చేయకూడదు అని అనుకుంటే అది చంద్రబాబు నాయుడు పప్పులో కాలేసినట్టే. ఆయన కూడా అనేక ఇబ్బందులు వస్తాయి దాని తర్వాత. అది తప్పు ఎవరు చేసినా తప్పుగానే భావించాలి. అలా ముందుకెళ్తాడు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ గది, ఇప్పుడు కూటమి, ఆయన స్వతంత్రంగా లేడు, ఇప్పుడు కూటమిలో ఉన్నాడు. కూటమిలో ఉన్నప్పుడు ఇతర పక్షాలు దాని కొన్ని విషయాలు అంగీకరించకపోతే వాళ్ళకు కూడా మీరే మాట్లాడుతున్నారు కానండి. అన్నగారు మీరే మాట్లాడుతారు కానీ ఒక చిన్న మాట అండి. ఎందుకు నేను ఆ పదాన్ని ఉపయోగించాల్సి వచ్చిందంటే, గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ముత్యం అంకిరెడ్డి గారు అని ఉండేవారండి. ఆయన నాతో స్వయంగా చెప్పినటువంటి మాట ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో ఈ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేసే కన్నా చప్రాసిగా పనిచేయటం మంచిది చంద్రబాబు నాయుడు గారి కింద అని చెప్పాడు సార్. ఆయనకి ఎంత బాధపడి ఉంటే ఆ మాట చెప్పారు. బాధ ఇప్పుడు జరగలేదని నేను అనలేదు, జరుగుతాయి అట్లా. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సామాజిక వర్గానికి ఎన్ని పదవులు ఇచ్చాడో మనం అన్ని చూసాం కదా. అలాగే చంద్రబాబు నాయుడు పార్టీలో ఆ సామాజిక వర్గానికి పదవులు ఏమి ఇవ్వలేదు కదండి సార్.
ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఎంతమందికి సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినారు, మినిస్టర్లు ఇచ్చినారు, ఒకసారి లిస్టు తీసుకుందాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎంతమంది రెడ్డిస్ కి పదవులు ఇచ్చారు? మన ప్రతిపక్షాలు ఆ రోజు అడిగిన క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? మరి ఇప్పుడు విభజించి పాలించేటటువంటి మనస్తత్వము రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి ఉంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి లేదు. ఒక విషయం చెప్తానని, నేను అదే సామాజిక వర్గానికి చెందిన దాన్ని 20 సంవత్సరాల నుంచి కడప జిల్లాలో తెలుగు మహిళా అధ్యక్షులుగా పనిచేసిన, ఒక సర్పంచ్గా పనిచేసిన, నా ఎంతో కష్టంగా నేను ఈ రోజు ఈ జిల్లాలో పనిచేస్తానంటే మరి చంద్రబాబు నాయుడు గారు అదే సామాజిక వర్గానికి మరి మాకు ఏ పదవులు ఇవ్వలేదే. మేము ఫ్రీ సర్వీస్ చేస్తున్నామే, సోషల్ సర్వీస్ చేస్తున్నామే. మరి ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్నారు, పత్తిపాటి పుల్లారావు గారి భార్యను, పత్తిపాటి పుల్లారావు గారిని ఏమనలేదే, మరి రామప్రసాద్ రెడ్డి గారి భార్యను ఎందుకు పంటలు ఇచ్చారు? ఇవేనా మాట్లాడాల్సింది మీడియాలో కూర్చొని? కాదు, కరెక్టేనా అండి? మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? అదే రాయలసీమలో కడప జిల్లాలో నేను 20 సంవత్సరాల నుంచి పనిచేస్తానా అంటే మీరు విచారించుకోండి. మరి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని చెప్పి మాకు ఏమైనా పెద్ద పెట్టేశారా? లేదే. మేము పార్టీలో పనిచేస్తున్నాం కదా. మరి మీరు ఎందుకు కులాల పరంగా ఈరోజు విభజించి మాట్లాడుతున్నారు? ఈ రోజు అంటే మీరే చుచ్చి పెడతా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. శ్రీనివాస్ రెడ్డి గారు వారిని కుసుమ గారిని మాట్లాడండి. మీరు కూడా ఇట్లాంటివన్నీ తెలుసుకోవాలండి. ఈ రోజు ఇప్పుడు మంత్రి గారు వాళ్ళ వైఫ్ గురించి ఇప్పుడు మరి నేను మాట్లాడుతున్నానే, మరి నేనేమి డిఫరెంట్ అంటే వ్యతిరేకంగా నేను మాట్లాడలేదే. మరి నా మాటలు ఒక మహిళగా నేను మాట్లాడిన సరే మీరు మరి ఆలకించారా? మరి మీరు అప్పుడే పత్తిపాటి పుల్లారావు గారి భార్య గురించి, రామప్రసాద్ రెడ్డి భార్య గురించి అంటే విడదీసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ యొక్క చరిత్ర అంటే తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గము, కుసుమ గారు పార్టీ పరంగా ఒక నిమిషం పార్టీ పరంగా చంద్రబాబు ఏమైనా మౌఖిక ఆదేశాలు కానీ లేకపోతే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఘటన జరిగిన తర్వాత ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? ఇటువంటి వాటికి పాల్పడకూడదు. చంద్రబాబు నాయుడు గారు చిన్న పొరపాటు జరిగిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఎంతటి వాళ్ళనైనా సరే ఆయన మందలించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయండి. ఎప్పుడు కూడా తప్పుడు అడుగులేసిన వాళ్ళని క్షమించే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఇక మీదట జరగవు అని టీడీపీ గట్టిగా చెప్పగలదా? ఇక మీదట జరగదు అని కాదండి. ఒక చిన్న కార్యకర్త ఉంటారు, ఒక గ్రామంలో ఉంటారు. ఇప్పుడు అటువంటి వ్యక్తులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబం పైన దాడి చేసి వాళ్ళ ప్రాణాలు తీసి ఎంతో నానా రకాలుగా హింసించుంటారండి. వాళ్ళ కుటుంబాల మధ్య ఎన్నో ఉంటాయి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చి ఆ కుటుంబాల మధ్య అక్కడ నిలబడి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరగకూడదు అని అంటే క్షేత్రస్థాయిలో వచ్చి చెప్పలేడు కదా. ఒక పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సినవి చెప్తాడు. ఎవరైనా తప్పు చేస్తే సస్పెండ్ చేయడానికి ఇక్కడ ఘటనలు అనేది ఒకవేళ అధికార పార్టీ నుంచే మొట్టమొదటగా జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ఏమైనా చెప్పారా, లేకపోతే ఇక మీదట జరగదు అని గట్టిగా ఏమైనా చెప్పగలరా? మీరు దానికి సంబంధించి పరిస్థితులకు అనుగుణంగా జరిగే వాటికి సంబంధించి ఎవరు నియంత్రించలేరు. కానీ ఏమండి ఏవైనా చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరిగితే వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ రోజు వనజాక్షుల గురించి కూడా మాట్లాడారు ఆయన. ఎందుకు చింతమనేని ప్రభాకర్ కమ్మ సామాజిక వర్గం కదా చెప్పకనే చెప్పారు. ఇప్పుడు వనజాక్షి గారి విషయంలో ఆమె కూడా కమ్మ సామాజిక వర్గం మహిళనే అంటే ఆమె ఎంఆర్ఓగా ఆమె హద్దులు దాటి పక్కకు వచ్చి ఆమె చేసినటువంటి నానా రభసను చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాడు. అంతేగాని ఇప్పుడు మీరు ఆ ఇద్దరిని కూడా మీరు గమనించాలి. కాబట్టి ఇట్లా కులాల పరంగాను చంద్రబాబు నాయుడు ఒక కులానికి పెద్దపీట వేయడము, వాళ్ళకి న్యాయం చేయడము, లేకపోతే ఇంకొకరికి అన్యాయం చేయడము చేసేటటువంటి వ్యక్తి అయితే గనక ఇప్పుడు రాష్ట్రంలో 4వ సారి కూడా ముఖ్యమంత్రి అయ్యిండేవారు కాదు. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో పవన్ గారు కాదు ఎస్ఐ గురించి కూడా మాట్లాడారు. ఇప్పుడు పవన్ గారు వచ్చేసి ఒక దీక్షలో ఉన్నారు, ఎస్ఐ గారు షూస్ వేసుకొని వచ్చారు, కనీసం అక్కడ బయట సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళని అడిగి లోపలికి వెళ్ళాలని చెప్పి మరి ఒక ఎస్ఐగా చదువుకున్న వ్యక్తిగా జ్ఞానం లేదండి? చూసి ఇప్పుడు లోపలికి వెళ్ళమని తప్ప? చెప్పండి మీరు ఎవరైనా అదేమైనా తప్ప మన హిందూ సాంప్రదాయం ప్రకారం చెప్పడం తప్పు కాదు, కానీ దాన్ని సస్పెండ్ చేయించేంత వరకు వెళ్ళింది అంటే ఆయన వినకపోలేదండి. వినకుండా ఆయన లోపలికి దూరం వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ ఇప్పుడు అలాంటి తప్పులు చేసి ఖచ్చితంగా శిక్ష అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఆ ఎస్ఐకు సరైనటువంటి బుద్ధి చెప్పకపోతే ఇంకొక ఎస్ఐ కూడా అదే పని చేస్తారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, దాన్ని సమర్థిస్తారా ఎవరైనా? ఆయన దీక్షలో ఉన్నారు, బయట సెక్యూరిటీ ఉంది, లోపల సార్ దీక్షలో ఉన్నారు, మీరు చెప్పులు షూస్ వదిలి వెళ్ళండి లోపలికి అని చెప్పారు. కనీసం బయట సెక్యూరిటీని అడగకుండానే నేరుగా ఆయన లోపలికి వెళ్ళిపోతే అంటే ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? ఒక పవన్ గారికి ఒక పార్టీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయనకే మీరు గౌరవం ఇకపోతే ఇంక మామూలు వాళ్ళని మీరు గౌరవిస్తారా?
కాబట్టి ఒకరికి ఆ విధంగా జరిగినట్టయితే ఇంక మిగతా వాళ్ళందరూ కూడా క్రమశిక్షణతో పనిచేస్తారనేటువంటి ఆలోచనతోటి ఏమి మందలించి ఒక్క నిమిషం కుసుమ గారు, మందలించి వదిలిపెట్టాల్సినటువంటి ఒక అంశాన్ని పట్టుకొని సస్పెండ్ చేసేంత వరకు వెళ్ళేంత పరిస్థితి దాకా వచ్చింది అని అంటే, సో చాలా వరకు ఒక నిమిషం పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో సరే పోనీలే వాళ్ళు అరిచారని మనం అరుస్తామని చాలా వరకు మందలించడం కానీ కొన్ని పెద్ద పెద్ద విషయాలను కూడా సింపుల్గా లైట్గా తీసుకుని వదిలేయటం కానీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎందుకు వారు అంత కఠినంగా వ్యవహరించారు, లేకపోతే వారి కింద ఉన్నటువంటి అధికారులు ఏమన్నా అత్యుత్సాహం ప్రదర్శించారా అనే కోణం చూడొచ్చు. కూడా అట్లేముండదు. అలా ఉన్నట్లయితే ఆయన సెక్యూరిటీని సరే సస్పెండ్ చేసేటటువంటి వ్యక్తి పవన్ గారు, ముక్కుసూటి మనిషి, ఏదైనా సరే కరెక్ట్ గా ఉండాలనుకునేటువంటి వ్యక్తి. ఆయనేమో రాజకీయాల్లో పదవుల కోసమో పవర్ కోసమో లేకపోతే డబ్బులు సంపాదించుకోవడం కోసం రాలేదు. ఒక మార్పు తీసుకురావడానికి పవన్ గారు అధికారంలోకి వచ్చాడు, ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి ప్రజలు ఆయనకు 100% ఆయనకు ఓట్లేసి అధికారాన్ని చేతికిచ్చినాడు. కానీ ఆ అధికారాన్ని వినియోగించుకుంటూ ఆయన ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేయకుండా ఉండడానికి ఒక సూచకం అండి ఎస్ఐ గారి విషయంలో. కాబట్టి ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదు. వాళ్ళు ఈ గవర్నమెంట్ లో ఆఫీసర్ తో గానీ రాజకీయ నాయకులతో గానీ కార్యకర్తలు ప్రతిదీ కూడా ఒక్క నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న అంశాలన్నీ కూడా క్రోడీకరించి అన్ని ఒక పెద్ద సమస్య అయ్యే వరకు కూడా, అంటే పార్టీకి డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా దాన్ని గుర్తించలేకపోయారనా, లేకపోతే అధినేత మందలించలేదనా, లేకపోతే దిగువస్థాయి క్యాడర్కి చెప్పినా వారు వినలేదనా, లేకపోతే ఒక నిమిషం వారు అలాంటి వారి ప్రవర్తనే ఆ విధంగా ఉంటుందని వదిలేసిన దాని వల్లనా, లేకపోతే బట్ అటువంటి ఘటనలు అన్నీ కంటిన్యూ అయ్యాయి కాబట్టి వారి అధికారం పోయింది అనేటువంటి విమర్శలు కావచ్చు, కొంతమంది బాహాటంగానే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం టీడీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా రాబోయే 5 ఏళ్లకి ఒక సంకేతం, డ్యామేజీ జరగడానికి ఆద్యం అనేటువంటి ఒక కోణంలో చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగినటువంటి అరాచకాలు, అవన్నీ అన్యాయాలు తెలుగుదేశం పార్టీలో ఎన్డీఏ కుటుంబంలో జరిగేటటువంటి అవకాశం లేదండి. నూడి వీడియోలు తీసి బయటకు వదలడము, గంట అరగంట మంత్రులు అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు రోజా మాట్లాడినటువంటి మాటలు, అదే విధంగా ఇంకా మిగతాటువంటి కొడాలి నానినటువంటి మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడారో మనం అందరం తెలుసు. ఇప్పుడు కోడలి శివప్రసాద్ గారు ఫర్నిచర్ విషయంలో ఆయన ఆత్మహత్య చేసుకునే విధంగా ఎంత అవమానం చేశారో మనం చూసాము. అదే విధంగా ఈ రోజు వాళ్ళు తప్పు చేశారు, కానీ తప్పు చేసినా కూడా మేమే వాళ్ళను ఆత్మహత్య చేసుకుని చావమనే పరిస్థితి మేము తీసుకురాలా, కానీ హెచ్చరించారు. కానీ ఇలాంటి తప్పులు చేయకండి, గతంలో మీరు చేశారు చూడండి, అది ఎత్తి చూపుతున్నామే కానీ మేమే వాళ్ళు ఇంకొక విధంగా మేము చేయలేదండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే అంత అన్యాయాలకు అక్రమాలకు తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేన పార్టీలో కానీ, బీజేపీలో కానీ, ఎన్డీఏ కూటమిలో మాత్రం జరగవు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి వాటిని ప్రోత్సహించరు. ఏదైనా సరే నీతి నిజాయితీగా పరిపాలించాలనేది ఆయన యొక్క లక్ష్యము. ఎప్పుడు కూడా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఆలోచన, అక్రమంగా డబ్బులు సంపాదించాలా, వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి అక్రమంగా సంపాదించాలన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ గారికి అసలే లేదండి. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు ఏదో జరుగుతుంది కాబట్టి రేపు మేమే అధికారంలోకి ఏమైనా వస్తామేమో, అటువంటి సదుద్దేశమే కుసుమ గారు, అటువంటి సదుద్దేశమే ఉంటుందా, లేకపోతే రాబోయే 5 ఏళ్లలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ అధికారంలోకి రాగానే చెప్పినటువంటి మాట దాడులు మొదలయ్యాయి, రాబోయే 5 ఏళ్ళు ఏ విధంగా ఉంటుందో ప్రజలే చూస్తారు, సో దీనికి సంబంధించి మేము మాత్రం నియంత్రణలోనే ఉంటాం, కంట్రోల్లోనే ఉంటాం అనేటువంటి మాట అయితే చెప్పింది. మాట్లాడుతాం దీనికి సంబంధించి. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ, మీరు ఇందాక మాట్లాడుతున్నారు ప్లీజ్. కుసుమకుమారి గారు వారి తప్పేం లేదండి, వారు ఆ విధంగా మాట్లాడటానికి ఏ విధమైన తప్పు కూడా లేదు. ఎందుకంటే ఎస్ఐ గారిని ఎస్ఐ గారు కదా సిఐ గారిని సస్పెండ్ చేయడం తప్పు లేదని అనటంలో ఏమనటంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఘనంగా అది హీరోయిజం గా రాశారు ఆంధ్రజ్యోతిలో. ఇలాంటి వాళ్ళకి ఒకళ్ళకి చెప్తేనే బుద్ధి వస్తుందని ఆమె పాపం చదివింది మనకి ఇక్కడ అప్పచెప్తున్నారు మేడం గారు. అంతే తప్ప వాళ్ళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన అసలు కులాలకి మతాలకు అతీతమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్నారే, అందుకే 5 ఒకే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు 5 ఉన్నారు కేబినెట్ లో, 4 కాపు సామాజిక చాలా ఉపాయంగా మాట్లాడాను. కొన్ని అర్హతలు కావాలేమో అని అన్నారు, మీరు కుల ప్రస్తావన చేశారు కాబట్టి నేను కులాలే మాట్లాడాను. 5 కమ్మ సామాజిక వర్గం వారు ఉన్నారు, 4 కాపు సామాజిక వర్గం ఉన్నారు, 3 రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, 1
వైశ్య సామాజిక వర్గం ఉన్నారు. ఉన్నటువంటి 25 మందిలో 13 ఓసీలు ఉంచడం అనేది ఆయన ఇష్టం. అది ఆయన ముఖ్యమంత్రిగా ఆయన విచక్షణ. ఆ ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఓసీల్లో ఎక్కువ మంది సింహభాగం సగభాగం ఆయన ఉంచుకోవటం ఆయన ఇష్టం. అది ఆయనకి ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలి, ఆయన కొడుకు మంత్రి పదవి కావాలి, ఆయన బావమరిదికి ఎమ్మెల్యే పదవి ఇచ్చుకోవాలి, ఇంకొక ఆయన బావమరిది అల్లుడికి ఇంకొక ఎంపీ పదవి ఇచ్చుకోవాలి. అదే ఆయన ఇష్టం. ఆయన కుటుంబ పాలన, ఆయన అహంకార పాలన, ఏదో అంటారే ప్రజాస్వామ్య పాలన కాదు, ఇది రాచరిక పాలన. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకుంటారు. ప్రజలు అవసరం వచ్చినప్పుడు ప్రజలు దాని అదే ఎదుటి వాళ్ళైతే వాళ్ళు ఒక్కళ్ళే ఉండి ఇంకొకళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకపోతే తల్లిని రానీయుడు చెల్లిని దగ్గరకు రానీయుడు అని ఇట్లా తిప్పుతారు. వీళ్ళకే చెల్లింది. ఎదుటి వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఎదుటి వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అనేటటువంటి ఈ గుణము, మేము చేసిందే కరెక్ట్, ఎదుటి వాళ్ళు చేసిందంత తప్పు అనేటటువంటి ఈ యొక్క భావం అనేది వీళ్ళలో పోవాలి. ప్రజాస్వామ్యంలో ఇక్కడ కుటుంబ పాలన కాదు ఇక్కడ తీసుకురావాల్సింది, కుటుంబాలు కాదు తీసుకురావాల్సింది. కుటుంబాన్ని పక్కన పెడితేనేమో తల్లిని పక్కన పెట్టాడు, చెల్లిని పక్కన పెట్టాడు, ఇటువంటి వ్యాఖ్యలు చేయటం కాదు. 2 ఎకరాల నుంచి tehelka.com వాళ్ళు ఈ దేశంలోనే అత్యంత సంపన్నుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించిన చరిత్ర ఒకసారి తెలుసుకోండి అమ్మా కుసుమ గారు, ఒకసారి తెలుసుకోండి. సంపన్నమైనటువంటి 2 ఎకరాల నుంచి లక్షల కోట్లకి ఈ రోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ తెలుసు. ఆ డబ్బులతోనే మన ఓట్లు కొనుక్కొని గెలిచారు తప్ప ప్రజలేం ఓట్లేసి గెలవలా. ప్రజలు ఓట్లేసేమి కొట్టం గెలవలా. మీరు అలానే గెలిచారా లాస్ట్ టైం? మేమంతే, మేము ఆనెస్ట్ గానే గెలిచాము. 150 అంటే మీరు గెలిస్తే మాత్రం హానెస్ట్, మేమైతే దొంగ తిరుగుడు. మీరు చెప్పిందే కదా అది, మీరు చెప్పింది కూడా అదే కదమ్మా, మీరు చెప్పింది కూడా అదే కదా. మీరు గెలిచినప్పుడు 151 సీట్లు మీకు నీతి నిజాయితీగా వచ్చినాయి, మాకైతే బ్రహ్మాండంగా నీతి నిజాయితీగా వచ్చినాయి. ఈ రోజున 11 సీట్లు వచ్చినా సరే అదే నీతి నిజాయితీగా ఉంటాం. రేపు మరలా మేము 151 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాం. దాంట్లో మీరు చూస్తా ఉంటారు. మీరు అన్నారుగా మొన్నటిదాకా కాబట్టి మేము అధికారంలోకి వచ్చామండి. శ్రీనివాస్ గారు, కుసుమ గారు, శ్రీనివాస్ గారు కుసుమ గారు ఏదైనా మీరు చేసిన మా మీద చేసిన ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, నమ్మటం శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ వినపడుతోందా? ప్లీజ్ నా మాట శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైనా సరే ఒక మీడియాని అడ్డు పెట్టుకొని వినపడుతోందా నా మాట? ప్లీజ్ శ్రీనివాస్ గారు, కుసుమ గారు ప్లీజ్ ప్లీజ్. లక్ష్మణ్ గారు, ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా లేకపోతే ఇతరత్ర ఏది చేసినా వారి ప్రవర్తనని పర్టికులర్గా ప్రజలు పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే సామాజిక మాధ్యమాల్లో టీడీపీ గెలుపుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి, అంటే నాయకులు వ్యవహరించినటువంటి తీరు, వారి భాష కూడా ఒక ప్రధాన కారణం, వారి బిహేవియర్ కూడా ఒక కారణం అనేటువంటి మాట. వారు ఎన్ని సంక్షేమ పథకాలు మేము ఇచ్చినప్పటికీ మేము ఎందుకు గెలవలేదనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్కి ఆన్సర్గా దాన్ని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు అంటే టీడీపీ కూటమి ఎన్ని రకాలుగా చేసినా కానీ ఇటువంటి వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటారా ప్రజలు, లేకపోతే అదేవిధంగా వ్యవహరిస్తారా, లేకపోతే పార్టీ పరంగా చూస్తారా, లేకపోతే ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి వీటన్నిటిని చూస్తారంటారా? ప్రవర్తనలో కూడా జనం అసహించుకునే పరిస్థితి ఉంటది. కాకపోతే ఇప్పుడు అభివృద్ధి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోవాలో అంత నష్టపోయింది. కాబట్టి అభివృద్ధి మీద దృష్టి కేంద్రీకరించి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వము? అభివృద్ధిని పోలవరం కడుతుందా, అమరావతి కడుతుందా, వెనకబడ్డ జిల్లాలకు అభివృద్ధి చేస్తుందా, ఇవన్నీ కూడా బాగా గమనిస్తారు. ఎందుకంటే అవన్నీ సెంటిమెంట్ రూపంలో ఓట్లుగా మారిపోయి ఈ చంద్రబాబుకు అనుకూలంగా పడ్డాయి. ఈవెన్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కూడా. అందుకని ఇట్లాంటి చిన్న చిన్న విషయాల మీద అప్పుడే పెద్ద రియాక్షన్ ఉండదు, కానీ వాటి మీద అయితే జనం బాగా చర్చించుకుంటున్నారు. వాటి మీద ఫాస్ట్ గా వీళ్ళు పనిచేయగలగాలి. చేయకపోతే మాత్రం అబాస్ పాలైతే మాత్రం మళ్ళీ అధికారం లేకొచ్చే పరిస్థితి ఉండదు. అందువలన సమయం ఎలా ఉంటుందంటే పరిగెత్తిపోతూ ఉంటుంది. 5 సంవత్సరాలు యుద్ధం అంటే తిరిగి వచ్చేస్తాయి.
అవును. మరి వాళ్ళ ఇచ్చిన హామీలు సప్పో చేసి బటన్ నొక్కి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు కూడా సప్పో చేసి డబ్బులు అందజేస్తారు వాళ్ళు అనుకున్న స్కీములకు. ఒకటి అభివృద్ధి అంత సులభం కాదు కదా, అదే కదా పెద్ద కష్టం. ఇప్పుడు నిధులు ఎక్కడ ఉన్నాయి? కేంద్రం సహకారం ఇవ్వకపోతే ఒక్క రోజు కూడా ముందుకెళ్లే పరిస్థితి లేదు ఇవాళ. రాజధానికి నిధులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఎక్కడ ఉన్నాయి? నిధులే లేవు కదా. మరి వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. ఎవరు ఇవ్వాలి? కేంద్రం ఇవ్వాలి కదా. కాబట్టి కేంద్రం నుంచి సాధించి తెచ్చుకోగలగాలి. ఎలాగో ఎన్డీఏ గవర్నమెంట్ అంటే పొత్తులో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పని మీద అంటే ప్రధానంగా తెలుగుదేశం ఒకటే బాధ్యత కాదు, ఇక్కడ బీజేపీది కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నది వాళ్ళు, ఇక్కడేమో ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. బాధ్యత ఎక్కువైంది కదా వాళ్ళకి. ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర నాయకత్వం, కేంద్ర బీజేపీ నాయకత్వంతో పోరాడైనా కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకెళ్ళకపోతే మళ్ళీ ఈ పార్టీలకు పుట్టగతులు ఉండవు తర్వాత. అలాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే జనం అంగీకరించారు. ఎంత నష్టపోయామో చూస్తున్నాం కదా మనము. అందువలన దాని మీద దృష్టి కేంద్రీకరించాలి. వీళ్ళు కూడా ఏంటంటే నాయకులు కూడా అవసరమైతే వాళ్ళకి ట్రైనింగ్ లాగా ఇచ్చి కొత్తగా వచ్చిన మంత్రులకు కానీ వాళ్ళకి కానీ ప్రోటోకాల్ అంటే ఆమె ఏమనుకుందంటే రాయచోట్లో పరిపాలనలో అంటారా ప్రవర్తనలో అంటారా? మీరు అన్నట్టుగా శిక్షణ పరిపాలనలో అంటారా ప్రవర్తనలో అంటారా? ప్రవర్తన ఇప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు తెలియటం లేదు. అంటే ప్రోటోకాల్ ఏమనుకుంటే మంత్రికి ప్రోటోకాల్ ఉంటే నాకు కూడా మంత్రి వారిగా ప్రోటోకాల్ ఉందని అనుకుంటుంది ఆమె. అలా ఉండదు కదా, అది తెలియాలి కదా. తెలియాలి కదా. ప్రోటోకాల్ అంటే ఆటోమేటిక్ ప్రోటోకాల్ వస్తుంది అనుకుంటుంది ఆమె. అలా ఉండదు కదా ప్రోటోకాల్ అన్నది. అది గమనించాలి కదా, అన్ని తెలుసుకోవాలి. తొందరపడకూడదు. నాయకుడు అనేవాడు కూడా కంట్రోల్ చేయాలి. మరి ఎంతవరకు చేస్తాడు చంద్రబాబు నాయుడు చూడాలి. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా, ఎందుకు చూడండి, వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళినటువంటి సి రామచంద్రయ్య ఆయన పుట్టకే తెలుగుదేశంలో మంత్రి పదవి కూడా పొందాడు, అన్ని అనుభవించాడు, రాజ్యసభ మెంబర్ కూడా అయ్యాడు. వైఎస్ఆర్ సిపికి పోయాడు. పెద్ద తక్కువది. తెలుగుదేశం నుంచి పుట్టి పెరిగిన నువ్వు అన్ని అనుభవించి వైఎస్ఆర్సీపీలోకి పోయావు, అక్కడ ఎమ్మెల్సీ అయ్యావు, మళ్ళా తెలుగుదేశం వచ్చి. మరి చంద్రబాబు నాయుడు రోజున ఆలోచించాలి కదా. రక్తం పంచుకొని కేసులు పెట్టించుకొని తన్నులు తిని పార్టీని నమ్ముకొని ఉండేటువంటి కార్యకర్తలు ఎవరు గుర్తుకు రాలేదా? రామచంద్రయ్యకే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇస్తాడా పార్టీ మారి వచ్చిన వ్యక్తికి? చెప్పండి మేడం గారిని కడప జిల్లా కదా, ఇస్తాడా? చెప్పచ్చా? అంటే అలా ఉంటాయి రాజకీయాలు. ఎందుకు ఏమిటి ఏం చెప్పగలుగుతాం? ఈ జిల్లాలో ఉన్నటువంటి కుల సమీకరణలు దృష్టిలో పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 4 వైపులా ఆలోచించారు. ఇప్పుడు 7 సీట్లు వచ్చాయి, 10లో 7 సీట్లు వచ్చాయి తెలుగుదేశానికి. ఇంకేం కావాలా? అంగే సమీకరణలు కావాలా? చెప్పండి. 7 గెలిచారు, ఒకరిద్దరు కాదు కదా. మంచి రిజల్ట్ వచ్చింది కదా. ఇప్పుడు ఆయన వచ్చాడండి సమీకరణలు మీరు అంటున్నారు. శ్రీరామచంద్రయ్య వలన పార్టీకి కడప జిల్లాలో ఏం ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి రాబోయే కాలంలో? అవుట్డేటెడ్ లీడర్ ఆయన, ఏజ్ అయిపోయింది, అవుట్డేటెడ్ లీడర్. ఓకే, మన రాయచోటి మిత్రుడికి మంత్రి పదవి ఇచ్చారంటే సంతోషం. యంగ్స్టర్, పార్టీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాడు, తిరుగుతాడు, అన్ని చేస్తాడు. శ్రీరామచంద్ర ఏం చెప్తాడు నాకు అర్థం కాదు. అంటే పార్టీలో తన్నులు తిని జైలుకు పోయి కేసులు పెట్టించుకునేటువంటి నాయకులు అందరిని కాదని పార్టీ మారి వచ్చినటువంటి వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎలా ఉంటుందో అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఒక్కోసారి అలాంటి ఆలోచనలు చేస్తాడు. ఇప్పుడు ఇవాళ కార్యకర్తలందరూ ఏమనుకుంటారు? రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ రావడం లేదా? వస్తున్నది కదా. ఆయనకి అలా ఇస్తాడని ఇచ్చాడు కదా. ఇప్పుడు మీరే అంటున్నారు మరి కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేగా అయినటువంటి వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని చెప్తున్నారు. మరి సీనియర్స్కి ఇవ్వలేదని చెప్పి మీరే పెద్దలు చెప్పారు. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకురాలు బలిజ సామాజిక వర్గం నుంచి చెందినటువంటి వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది. కడప జిల్లాలో అదే సామాజిక వర్గం చెంగల్రాయుడు ఉన్నాడు, ఆయన కిందకి ఇవ్వలే. ఆయన అసామాజిక వర్గం కదా,
ఆయన కేసులు పెట్టించుకున్నాడు, అన్ని చేశాడు కదా, ఫైట్ చేశాడు, రాజంపేట టికెట్ కోసం ప్రయత్నం చేశాడు, ఇవ్వలేదు. మరి ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు? లేకపోతే ఓడిపోయినటువంటి అతనికి ఎందుకు ఇవ్వకూడదు? మరి అదే సామాజిక వర్గమే కదా, వాళ్ళు యంగ్స్టర్స్ కదా. సమీకరణాలు అంతర్గత సమీకరణాలు లక్ష్మణ్ గారు, అది తర్వాత మాట్లాడదాం. అంతర్గత సమీకరణాలు అనేది వారికి మీరు అన్నట్లు ఇందాక ఆర్థిక లావాదేవీలా, లేకపోతే ఇతరత్రానా, లేకపోతే ఇంకోటా, లేకపోతే పదవి ఎప్పుడు ఉండాలనేటువంటి ఒక తత్వమా, లేకపోతే పార్టీ అధినేతతో ఉండేటువంటి వ్యక్తిగత అనుబంధం. ఏ పార్టీలు మారినా కానీ తిరిగి మళ్ళీ మా దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిగా వారికి ఉండేటువంటి వ్యక్తిగత అనుబంధం దృష్ట్యా కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. ఎస్ చెప్పండి. ఎస్ లక్ష్మణ్ గారు. అంటే పార్టీలో విధానాలు ఒక్కొక్కసారి అధినాయకులే తప్పులు చేస్తూ ఉంటారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని నాయకులు ఉండాలి, కానీ మనోభావాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారము మనం చూసాం కదా. ఎవడో వాడు పుడంగాడు పెద్ద వ్యాపారవేత్త, అంబానీ అదానీ ఎక్కువ ఉండేటువంటి వాడు, వానికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఇచ్చాడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇయ్యచ్చా? ఎవరు దిక్కులేరా ఆంధ్రప్రదేశ్ లో? అలాగే తెలంగాణలో ఉండేవాళ్ళు ఆయన తీసుకొచ్చి రాజ్యసభ ఇస్తాడు. అక్కడ ఎవరు బీసీలు లేరా? ఆంధ్రప్రదేశ్ లో బీసీలు లేరా? మరి అట్లనే ఉంటాయి ఆలోచనలు. ఎందుకు ఏమిటంటే మనం ఏం చెప్పలేము. చెప్తే వాడికి ఆధారాలు ఉండవు మనం చెప్పేటువంటి వాటి. అందువల్ల ఏంటంటే నాయకులు అనేవాళ్ళు పార్టీ ఎదగాలి, కార్యకర్తలను దగ్గరుండి చూసుకోవాలి, ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదు, ఎవరు లాయల్టీతో ఉన్నారు, కష్టపడి కింది లెవెల్లో పనిచేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తించి పదవులు ఇవ్వగలిగితే. అలా గుర్తించేటువంటి పార్టీలు ఉన్నాయంటారా లక్ష్మణ్ గారు? అలా గుర్తించేటువంటి పార్టీలు ఉన్నాయంటారా? ప్రస్తుతం ఏ పార్టీలోనైనా ఆ పరిస్థితులు ఉన్నాయంటారా? ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరయ్యారండి? ఒక గిరిజన యొక్క వ్యక్తి. వాళ్ళ భార్య ఏం చెప్పింది? ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడని టీవీలో చూసి తెలుసుకున్నా, నాకే తెలియదనిది. ఎలా సెలెక్ట్ చేసిండ్రు? రాష్ట్రపతిని ఎలా సెలెక్ట్ చేసిండ్రు? ఒక ఇంటికి వెళ్ళి పని చేసుకున్నటువంటి కూలీకి టికెట్ ఇస్తే పశ్చిమ బెంగాల్ ఆమె గెలిచింది అమ్మాయి. మరి అలాంటి రాజకీయాలు రావాలా? నేను ఒక్కసారిగా రమ్మని చెప్పడం లేదు. బీజేపీ కూడా డబ్బులు నోళ్ళకు టికెట్లు ఇస్తుంది, ఎంత డబ్బుకు పెట్టకుంటామని చూస్తుంది. అవన్నీ ఇప్పుడు చూసాను కదా, శ్రీనాథ్ జ్యోతికి సీఎం రమేష్ కు టికెట్లు ఇచ్చింది కదా, డబ్బులు ఉన్నాయి కదా, టికెట్ ఇచ్చారు వాళ్ళకు. ఎందుకు ఇస్తారు? లేకపోతే టికెట్లు వాళ్ళకు సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చింది, గెలిచిండు కదా, వాళ్ళకి ఎందుకు? ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు సార్, ఏ పార్టీలో ఉన్నా కూడా. ప్లీజ్ రైట్. ఇక్కడ అందువల్ల ఏంటంటే ఇలాంటి ఇలా నాయకులు అనేవాళ్ళు అన్ని సమపాలలో చూసుకొని ముందుకు పోతేనే తప్ప, లేకపోతే విమర్శలు వస్తాయి, కార్యకర్తలు అసంతృప్తి చెందుతారు. అసంతృప్తి చెందితే అది రివర్స్ అవుతుంది, పని చెయ్యరు. చూసాం కదా. అంటే పొలిటికల్ డ్యామేజ్ స్టార్ట్ అయినట్టేనా లక్ష్మణ్ గారు? పొలిటికల్ డ్యామేజ్ స్టార్ట్ అయినట్లేనంటారా? ఏది ఒక పొలిటికల్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయినట్లేనంటారా ఇటువంటి దానికి సంబంధించి? ఇప్పుడు చిన్న విషయాలకి ఏం స్టార్ట్ కావు, ఇంకా జరగబోతాయి అని నేను ఊహిస్తా ఉన్నా. ఎందుకంటే బిగినింగ్ లోనే ఆలోచన విధానము కరెక్ట్ గా ముందుకెళ్తే పర్వాలేదు, కానీ తేడా కనిపిస్తున్నది కదా అని నేను భవిష్యత్తులో ఇంకా ఇంతకంటే ఎక్కువ పొరపాట్లు తప్పులు చేస్తారేమో అని భావిస్తున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం ఎవరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మొదట చేస్తాడు, తప్పదని చెప్తున్నా నేను. 40 ఏళ్ళుగా చూస్తున్నా కాబట్టి. దాని తర్వాత డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ డిప్యూటీ ఎవరున్నా కూడా ఆయన రెండవ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగిలిన మంత్రులు సీనియారిటీలను బట్టి చేపిస్తారు. సీనియర్లు ఎవరు అని అందరికంటే సీనియర్ ఎవరు, దాని తర్వాత సీనియర్ ఎవరు. ఇప్పుడు ఎవరు ప్రమాణ స్వీకారం చేశారండి? 3 వ్యక్తిగా చెప్పండి, ఎవరు చేశారు? లోకేష్ చేశాడు. అంటే కరెక్ట్ అనేది అక్కడ చేశాడు, అయిపోయింది, బాగానే ఉంది. అసెంబ్లీలో మళ్ళీ ప్రమాణ స్వీకారం. అసెంబ్లీలో మంత్రులకు కూడా ఆల్ఫాబెటికల్ గా తీసుకున్నారు. మంత్రులు అక్కడ సీనియారిటీ తీసుకోరు, అసెంబ్లీలో ఆల్ఫాబెటికల్ గా తీసుకున్నారు. ఎప్పుడైనా సంప్రదాయం అదే. అంటే అదే అన్నా నేను స్టార్టింగ్ లో కూడా, అంటే ఒక్కొక్కటిగా అన్ని అసెంబ్లీలో అసెంబ్లీలో కూడా ఒక్కొక్కటి వెరసి చేశాడు. లక్ష్మణ్ గారు ఒక నిమిషం ఒక్కొక్కటి వెరసి అన్ని కూడా
పతాక స్థాయికి చేరతాయా, తారాస్థాయికి చేరతాయా, లేకపోతే ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి, వీటిని పరిగణలోకి తీసుకొని తర్వాత ఎన్నికలకు ఓటు వేయాలా లేకపోతే ఇతరత్ర అనేది కూడా వాళ్ళు ఆలోచించుకునేటువంటి పరిస్థితి. సరే, ఆ స్థాయి ప్రవర్తన అంటే గత ప్రభుత్వం స్థాయి ప్రవర్తన ప్రస్తుత ప్రభుత్వానికి ఉందా అని కూడా మళ్ళీ ఒక 5 ఏళ్లకి అంచనా వేసుకునేటువంటి స్థాయి ఓటర్కి వచ్చినందుకు కూడా ఒకంత ఆనందించాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, కుసుమ్ కుమార్ గారు మిడ్ డే డిబేట్ స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.